పుట్టుకతో మనం ఈ కులంలో పుట్టాలని ఎవరు అనుకో. పుట్టిన తర్వాత మన పేరు మన తల్లిదండ్రుల కారణంగా ఆ కులం మనకి ఆపాదించబడుతుంది. దాన్నే మనం తర్వాత కొనసాగిస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విపరీత విద్వేషం కమ్మారెడ్డి సామాజిక వర్గాల మధ్యన క్రియేట్ చేస్తూనే పత్రికని, దానికి తోడు రాజకీయం. చౌదరులందరూ తెలుగుదేశం పార్టీ మనుషులని, రెడ్లందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులని ఒక గుడ్డి నమ్మకాన్ని ప్రజల్లో కల్పించేస్తున్నారు. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ చదవాలంటే వాళ్ళు రాత్రి పగలు కష్టపడతారు, ఏళ్ల తరబడి శ్రమిస్తారు. వాళ్ళ చదువుల దగ్గర నుంచి అదే ఒక కష్టాన్ని ఎంచుకుంటారు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ వాటిలో అయితే కొన్ని అవకాశాలు ఉంటాయేమో, కానీ కమ్మారెడ్డినో లేకపోతే ఇతర కులాల వాళ్ళకి రావాలి అంటే ఇంకా ఎంత తిప్పలు పడాలా. పోటీ అన్నటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది జనరల్ కేటగిరీలో. అలాంటి దాంట్లో ఆ స్థాయికి వచ్చారు వాళ్ళు. చక్కటి నిజాయితీగా పనిచేశారు. కాకపోతే ప్రభుత్వంలో ఎవడున్నా సరే వాళ్ళకు అనుకూలంగానే పనిచేయాల్సిందే. అలా కాకుండా నిజాయితీగా పనిచేయడానికి ప్రభుత్వాలు అవకాశం కల్పించాలి. 100కి 90% నిజాయితీగానే పనిచేస్తారు. రాజకీయ అంశాల్లోనే 10% వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. వీటి పరిణామం అంటే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంటారు. ఈ పరిణామం ఏమవుతుంది? చంద్రబాబు అధికారంలో ఉంటే కమ్మ సామాజిక వర్గాన ఐఏఎస్లు ఐపీఎస్లకి సూపర్ అని వైసీపీ వాళ్ళు, వైసీపీ అధికారంలో ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు సూపర్ అని చెప్పేసి ఇటు తెలుగుదేశం వాళ్ళు ఫీల్ అవుతుంటారు. నిజంగా అట్లాగా వాళ్ళందరికీ ఇప్పుడు రెడ్లందరూ సూపర్లో ఉన్నారు అధికారులు. కింద స్థాయి కానిస్టేబుల్ నుంచి ఎస్ఐలు సిఐలు, అట్లాగే చౌదరులందరూ ఇంతకుముందు అద్భుతమైనటువంటిది ఉందా? లేదే, ఎవడి పనాళ్ళు చేసుకున్నారు. కానీ రోజు ఈ వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాన్ని పెంచేస్తున్న పరిస్థితి అంటే చివరికి ఓన్ చేపిచ్చేస్తున్నారు బలవంతంగా. ఇప్పుడు ఇదే పరిస్థితి కనుక సాగితే భవిష్యత్తులో ఏమవుతుందో, పని చేస్తే పోతుందేమో. రెడ్డి కమ్మ ఇద్దరు అధికారులను తీసేద్దామా? వాళ్ళందరినీ ఉద్యోగంలో తీసేసి ఎవరన్నా పెడదామా? లేదా వాళ్ళలో ఉన్న నిజాయితీని మాట్లాడదామా? ఒకప్పుడు పత్రికలు అనేటువంటిది బాధ్యతాయుతమైన పాత్ర పోషించే. ఆ అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వాలు తప్పు చేస్తే లేదా వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడ రాజకీయపరమైనటువంటి గేమ్స్ ఏదన్నా జరిగితే పత్రికలుగా కొమ్ము కాసేవాళ్ళం మేము. అధికారులకు అండగా నిలబడేవాళ్ళం. ప్రభుత్వం నుంచి ఒత్తిడి రాకుండా చూసేవాళ్ళం పత్రికల ద్వారా. అట్లాంటిది ఇవాళ రోజున ఆ బాధ్యత మీడియా వదిలేసి చివరికి నిజాయితీ లేని అవినీతికి పాల్పడేటటువంటి విధంగా ఆయా అధికారులను ప్రోత్సహిస్తున్న మీడియా, లేదంటే వాళ్ళ మీద బుర్ర చల్లుతున్న మీడియా, చివరికి ఆ కులాల్లో పుట్టడం పుణ్యమో పాపమో అర్థం కాని పరిస్థితుల్లో చివరికి ఆయా పార్టీలకు లాయలిస్టులుగా మారాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితిని తీసుకొస్తున్నది సమాజం. మంచో చెడో ఆలోచించాల్సిన సందర్భం, చర్చించాల్సిన సందర్భం.